భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. కర్మ సద్గురు గారు రాసిన బుక్ ఇది. ఏ యోగిస్ గైడ్ టు క్రాఫ్టింగ్ యువర్ డెస్టినీ. అంటే నీ డెస్టినీని, నీ విధిరాతని నువ్వే నిర్ణయించుకోవడానికి ఒక యోగి నీకు నిర్దేశించే మార్గం అని దాని యొక్క అర్థం. సో ఈ బుక్లో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతుంది సద్గురుని. ఆ ప్రశ్న నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ ప్రశ్న నాకు కూడా ఉంది నా మనసులో. సో మీ అందరికి కూడా చాలామందికి ఉండొచ్చు ఆ ప్రశ్న. ఎందుకంటే అది అందరికీ వస్తుంది. జీవితం మొత్తంలో ఏదో ఒక వయసులో ఒక మెచ్యూరిటీ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రశ్న అనేది మనందరికీ వస్తుంది. సో ఏమిటి ఆ ప్రశ్న అంటే, పేజ్ నెంబర్ 217లో కర్మ కన్వర్జేషన్స్ అనే చాప్టర్లో ఆ ప్రశ్న అడుగుతుంది ఆమె. సో ఆ ప్రశ్న ఏంటనేది ఒకసారి మనం చదువు. క్వశ్చన్ ఏమడుగుతుందంటే, Sadguru, you say that our life is entirely of our making, but questions come up for which I have no answers. When I read a news report about a little girl being raped, for instance, can I really say that she deserved it because it is her karma? ఒక అమ్మాయి అత్యాచారానికి గురైనప్పుడు అది ఆమె యొక్క కర్మగా మనం పరిగణించాలా? మీరు చెప్తున్నట్టుగా ప్రతిదీ కర్మతోనే జరుగుతుంది అని మీరు అంటున్నారు, వారి కర్మలకు తగ్గట్టుగా. అలాంటప్పుడు ఈ అత్యాచారాన్ని కూడా ఆ అత్యాచారం కాబడ్డ వ్యక్తి యొక్క కర్మ కింద మనం పరిగణించాలా అని ఆమె క్వశ్చన్ వేస్తుంది. ఎంత స్ట్రైట్ క్వశ్చన్ అండ్ ఎంత పవర్ఫుల్ క్వశ్చన్. ఇలా ఉంటుందండి. అంటే అంత ఈజీ కాదు. ఎవరైనా ఒక గురువులాగా ఉండటం, సద్గురులాగా ఉండటం, కొంతమంది మనం విమర్శిస్తాం. నిత్యానంద స్వామీజీ లాంటి వాళ్ళు కొంతమందిని విమర్శిస్తాం. అది కొంతవరకు కరెక్టే, కొంతవరకు కాదు, 70% కరెక్టే. 30% వాళ్ళల్లో ఉంటే కొంచెం విఘ్నత ఉండొచ్చు. కానీ ఒక రియల్ గురువుగా ఉండాలి అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వీటన్నిటికీ సమాధానం చెప్పగలగాలి అంటే అతను చూసే దృష్టి కానీ, లోకాన్ని అతను అర్థం చేసుకునే విధానం కానీ మనకంటే కొంచెం పై స్థాయిలో ఉండాలి. అప్పుడే ఇలాంటి వాటికి అర్థాన్ని, సమాధానం చెప్పగలడు. సో ఈ విషయంలో సద్గురు చాలా మంచి రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. సింపుల్గా ఆ క్వశ్చన్కి ఏమని అడుగుతున్నామే, కెన్ ఐ రియల్లీ సే దట్ షీ డిజర్వ్డ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ హర్ కర్మ అని ఆమె అడిగినప్పుడు సద్గురు చెప్పాడు, నాట్ హర్ కర్మ. కూర్చో. నాట్ హర్ కర్మ, అవర్ కర్మ. దట్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ యు సీ దిస్ పర్టికులర్ లైన్, నాట్ హర్ కర్మ, అవర్ కర్మ. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? సో కంటిన్యూషన్ చేశాడు సద్గురు. మళ్ళీ అక్కడ ఎలా కంటిన్యూ చేశాడు, ఇట్ ఈస్ అవర్ కర్మ. Karma does not mean God is sitting up there punishing bad people and rewarding good ones. There is no such thing. But what kind of society we live in? Is that not our collective karma? That we are living uninvolved in a society in which horrific things happen? Is that not our karma? If all of us live without any humanity in our hearts, for all the atrocities going on around us, that is our karma. We get this society we deserve. So don't think of it as her karma. Think of it as your own. Inaction is also karma. Inaction. ఎక్కడైనా ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని కనీసం ప్రతిస్పందించిపోవడం కూడా ఒక కర్మనే అంటున్నాడు.
టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమని చెప్తున్నాడంటే, ఇన్ 1947 యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా వాజ్ 28 years. 1947 సంవత్సరంలో 28 సంవత్సరాలు మాత్రమే యావరేజ్గా ఒక మనిషి బతికేవాడు. ఎందుకంటే ఎన్నో రకాల వ్యాధులు వచ్చేవి. ఆ వ్యాధులకి మందులు లేక పిల్లలు పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. టుడే ఇట్ ఈస్ 74. The reason we live longer today is because some action has been taken. Society and nation have done something to improve life expectancy in the country. Is this not our collective karma? So steps have been taken for which we can be happy. మనం ఆనందంగా ఉండటానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకోవాలి. ఆ యాక్షన్స్, ఆ పని చేయాలి. 1947లో మనిషి యొక్క సగటు జీవనం, ఒక మనిషి 28 ఏళ్ళే బతికాడు. కానీ ఇప్పుడు మాత్రం 70 ఏళ్ళు బతుకుతున్నారు ఒక మనిషి. సరే, కనీసం 60 ఏళ్ళు బతుకుతున్నారు. ఏం జరిగింది? ఎందుకు ఇట్లా లైఫ్ స్పాన్ అనేది పెరిగింది అంటే, మనం కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం. ప్రభుత్వం కొన్ని యాక్షన్స్ తీసుకుంది. ప్రభుత్వం కొన్ని టీకాలు తీసుకుంది. టైఫాయిడ్కి, మలేరియాకి, డెంగ్యూకి అన్నిటికీ మందులు వచ్చినాయి. కరోనాకు కూడా మందులు వచ్చినాయి. అంటే కొన్ని యాక్షన్స్ అనేవి జరిగినాయి. ఇది మన కర్మాన్ని కూర్చోకుండా దానికి సంబంధించిన కొన్ని యాక్షన్స్, కొన్ని పనులు అనేవి మానవ జాతి శక్తిని ఉపయోగించి చేయటం వల్ల మానవ జీవితం యొక్క విలువ పెరిగింది, మనిషి యొక్క ఆయుష్ కూడా పెరిగింది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ కర్మ. నీ కర్మని నువ్వే క్రియేట్ చేయగల సృష్టికర్తగా నిన్ను నువ్వు చూడాలి. ఇఫ్ యు సీ దట్ దిస్ ఈజ్ యువర్ కర్మిక్ వెబ్ అంటే ప్రపంచం అనుకోండి. అక్కడ వెబ్ అనే పదాన్ని ప్రపంచం అనే దృష్టిలో వాడాడు. ఇప్పుడు WWW వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇంటర్నెట్ని మనం వరల్డ్ వైడ్ వెబ్ అని కూడా అనొచ్చు. వెబ్ అంటే కార్మిక్ వెబ్ అంటే కర్మల ప్రపంచం. దట్ దిస్ ఈజ్ యువర్ డూయింగ్, ద నెక్స్ట్ మూమెంట్ విల్ న్యాచురల్లీ బి కాన్షియస్. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అదే కర్మ. ఏదైతే నీ కర్మ అవుతుందో అదే నీ డెస్టినీ అవుతుంది అని నీకు అర్థమైనప్పుడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ కర్మ అని నీకు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చాలా న్యాచురల్గా కాన్షియస్ అవుతావు. అంటే ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి అనే ఒక స్పృహ నీలో వస్తుంది అంటున్నాడు. ఇఫ్ యు అట్రిబ్యూట్ యువర్ ఫార్చ్యూన్ టు సమ్మన్ ఎల్స్, యూ విల్ యాక్ట్ ఓన్లీ అన్కాన్షియస్లీ. నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే తప్పులన్నిటికీ ఒక వ్యక్తిని, వేరే వాళ్ళకి నువ్వు ఆపాదిస్తే గనక ఆటోమేటిక్గా నువ్వు అన్కాన్షియస్గా చాలా తప్పులు చేస్తావు అని అంటున్నాడు. సో అలా చెప్పుకుంటూ ఒక క్వశ్చన్ ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే, బట్ రిమెంబర్ దిస్, ఫర్ ఎవ్రీ థాట్ దట్ యు జనరేట్ దేర్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్. దీని అర్థం ఏంటి? ఎవ్రీ థాట్ యు జనరేట్ దేర్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ అన్నాడు. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి ఒక ప్రతికూలత ఉంటుంది. ప్రతికూలత అంటే ఏమిటి? దాని అర్థం, ఒక ఆలోచన వచ్చింది. ఏమని? మధ్యాహ్నం 2 అయింది, ఇంట్లో అన్నం ఉంది, కానీ నీకు ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళి తినాలనిపించింది. ఎండాకాలం అయినా సరే బైక్ తీసావు, వెళ్ళావు, ఎండలో తిన్నావు, తిరిగి వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఇంటికి వచ్చావు, వడదెబ్బ తగిలింది, 2 రోజులు నిద్ర లేవాల, వేడి చేసింది బాడీ అంతా. ఇప్పుడు ఆలోచన, కాన్సిక్వెన్స్, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ఆలోచన ఏంటి? ఇంట్లో అన్నం ఉన్నా సరే ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళి మధ్యాహ్నం అంత ఎండలో తినాలని నీకు అనిపించడం అనేది ఆలోచన, అది జనరేట్ అయింది. దాని కాన్సిక్వెన్స్ ఎక్కడొచ్చింది? వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలా, మధ్యలో పెట్రోల్ ఆగిపోయింది, నువ్వు తిన్నంతం అక్కడ అరిగిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వడదెబ్బ తగిలింది. సో 2 రోజులు హెల్త్ బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోళీలు వేసుకున్నావు. అంటే దీని అర్థం ఏమిటి? నీకు థాట్ వచ్చింది, దాని ప్రతిఫలం, దాని కాన్సిక్వెన్స్ అక్కడ ఉంది. డోంట్ ఎవర్ ట్రై టు ఫిక్స్ ది కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ని ఫిక్స్ చేయాలని చూడొద్దు. ద కాన్సిక్వెన్స్ విల్ హ్యాపెన్ ఎనీవే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ కంట్రోల్, బట్ ద ప్రాసెస్ ఈజ్ యువర్ డూయింగ్
ఇఫ్ యూ మేనేజ్ ది ప్రాసెస్ వెల్, ద కాన్సిక్వెన్స్ విల్ బి గుడ్, యూ కెన్ బి షూర్ ఆఫ్ దాట్. సరే, నువ్వు బైక్ తీసి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు రోడ్డు మీద నువ్వు ఒక్కడవే వెళ్ళవు, ఎంతోమంది వెళ్తారు. వాడు ఫాస్ట్గా వచ్చి నిన్ను కొట్టొచ్చు, ఢీ కొట్టొచ్చు, లేదా రోడ్డు మీద ఇసుకుండి జారిపడవచ్చు, లేకపోతే సడన్గా వానపడి బండి జారిపడవచ్చు, లేకపోతే సడన్గా బ్రేక్ ఫెయిల్ అయ్యి నువ్వు ఒక చెట్టుకి తగలొచ్చు నీ బండి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ కాన్సిక్వెన్సెస్ నువ్వు కంట్రోల్ చేయలేవు అంటున్నాడు. ఎందుకు కంట్రోల్ చేయలేవు అంటున్నావు అంటే, ప్రపంచంలో నువ్వు ఒక్కడవే ఉండవు, రోడ్డు మీద ఎంతోమంది ఉంటారు. మిగతా కారణాలు కూడా నిన్ను ఎఫెక్ట్ చేయొచ్చు. అంతెందుకు, మేము మొన్న గోవా వెళ్తుంటే కారులో చాలా 20 స్పీడ్లో వెళ్తున్నాం, చాలా చిన్న రోడ్డు. మా వెనకాల ఒక స్కూటీ వస్తుంది. ఆ స్కూటీ వ్యక్తి ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ని కంట్రోల్ చేయబోయో లేకపోతే ఇంకేటో చూసుకుంటా కంట్రోల్ తప్పి వచ్చి మా కారుకి తగిలాడు. సడన్గా కారుకు తగిలాడు. మాకు పెద్ద శబ్దం వచ్చింది, డోర్ తీసి చూస్తే ఆయన తగిలిపోయి కింద పడ్డాడు. లేపాం. ఇప్పుడు ఇది మా చేతుల్లో ఏమైనా ఉందా? మా మానాన మేము పోతున్నాం, ఆయన వచ్చి తగిలాడు. దిస్ ఈజ్ ఆల్సో కాన్సిక్వెన్స్. అంటే కాన్సిక్వెన్స్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. ప్రతి ఆలోచనకి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది అంటున్నాడు. అంటే నువ్వు ఏదైనా ఒక దారి ఎంచుకుంటే అది పూల దారి కాదు, అందులో ముళ్ళులు కూడా ఉంటాయి. ఆ ముళ్ళుల్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాసెస్ని నువ్వు ఎంత అందంగా కంప్లీట్ చేయాలని నువ్వు అర్థం చేసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్ అంటున్నాడు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నీకు మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి ఎండాకాలం ఎండలో అన్నం తినాలనిపించింది. సో మొదటగా నువ్వు ఏమని చెప్పాడు ఇక్కడ, ద ప్రాసెస్ యు ఆర్ డూయింగ్, ఇఫ్ యు మేనేజ్ ది ప్రాసెస్ వెల్ అంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఎండలో వెళ్తున్నాం కాబట్టి క్యాప్ పెట్టుకోవాలి అనే సెన్స్ ఉండాలి. 3, ఎండాకాలం బిర్యానీ కొంచెమే తినాలి అనే ఒక సెన్స్ ఉండాలి. 4, తిరిగి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి రోడ్డు మీద అనే ఒక స్పృహ ఉండాలి. ఈ నాలుగు ప్రాసెస్, ఈ 4 అనేవి ప్రాసెస్ కింద వస్తాయి. ఈ ప్రాసెస్ను నువ్వు జాగ్రత్తగా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అంటున్నాడు. అప్పటికీ నీ చేతుల్లో లేకుండా ఏదైనా జరిగితే, ఎవడో వచ్చి కొడితే అది వాడి కర్మ అంటున్నాడు. అంటే ఇంకొకటి కర్మ కూడా నీకు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే వాడు ఫాస్ట్గా వస్తున్నాడు, నీ తప్పు లేదు, కానీ నిన్ను కొట్టాడు. ఇప్పుడు అది వాడు చేసిన తప్పే, అంటే వాడు కూడా పద్ధతిగా నడవాలి. అంటే దీని అర్థం కలెక్టివ్ కర్మ అంటున్నాడు. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది అంటే మరి ఆ అమ్మాయి కర్మ అని అంటే ఫస్ట్ చెప్పిన ఆన్సర్ అదే సద్గురు. ఈజ్ దట్ నాట్ అవర్ కలెక్టివ్ కర్మ అంటున్నాడు. అంటే మనందరికీ అందులో భాగం లేదా అంటున్నాడు. ఎందుకు మనం ఒక ప్రొటెక్షన్కి సంబంధించిన చర్యలు తీసుకోలేకపోయాం? ఎందుకు ఎలక్ట్రానిక్ డివైజెస్ లేవు బస్సుల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు? ఇప్పుడు 100 వచ్చింది, అది యాక్షనే కదా. 100కి డయల్ చేస్తే C4 వస్తుంది, మంచి విషయం. అట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి అంటున్నాడు. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోవడంలో సమాజంగా మనం ఫెయిల్ అయ్యాము, అది మన కర్మ కూడా, అంతేగాని ఆ అమ్మాయి కర్మ ఎలా అవుతుంది అంటున్నాడు. సో ఈ లెక్కను చూస్తే ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంది, ప్రతి వ్యక్తికి ఒక విచక్షణ ఉండాలి. ఎవరైతే విచక్షణ బాధ్యత లేకుండా వెళ్తారో నువ్వు చేసే పని అవతల వాడి లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీని అర్థము మన యొక్క జీవితాలకి మనమే మార్గనిర్దేశకులం. అందుకోసం మనం ఆలోచించే ఆలోచనలో ఎలాగో కాన్సిక్వెన్స్ ఉంటుంది. పిల్లల్ని కనాలి అని జనాలు అనుకున్నారు. మా ఫ్రెండ్కి పెళ్ళి అయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది. పిల్లల కోసం వాడు చాలా ప్రయత్నించి నిన్న చిలుకులు బాలాజీ గారి దగ్గర టెంపుల్ దగ్గర ఏదో ప్రసాదం ఇస్తాను అని చెప్పారంట. సో బయలుదేరి ఫోన్ చేశాడు. అరే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ఇంటర్నెట్ లేదు, అసలు ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఏం జరుగుతుందో చూడవా అన్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఫుల్ ట్రాఫిక్. ఎందుకు అని అంటే వాడిలాగే కొన్ని లక్షల మంది వచ్చారు. హైదరాబాద్ TSPA అప్పా జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వీడు బయటకు వచ్చిన ఆలోచన ఏంటి? ఆ ప్రసాదం తీసుకుంటే ఏదో మంచి జరుగుద్ది, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేని కావాలనుకున్న వాళ్ళకి ఆ ప్రసాదం తింటే ఏదో మంచి జరిగిద్దంట. ఐ డోంట్ నో అబౌట్ దట్, నాకు తెలియదు అది ఏం ప్రసాదం ఏంటో.
అది వాళ్ళ పోవాలి అనుకుని వాళ్ళ ఆలోచన వచ్చింది. మరి కాన్సిక్వెన్స్ ఏమొచ్చింది? ట్రాఫిక్ జామ్ అయింది, నీలాగే లక్షల మంది వచ్చారు. దిస్ ఈజ్ కాన్సిక్వెన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ప్రాసెస్ని నువ్వు మెయింటైన్ చేయగలగాలి. వెల్గా అంటే ప్రశాంతంగా సహనంగా ఆడ కూర్చోగలగాలి, అన్ని గంటలు ఉండగలగాలి. అది ఒకటి. సో ఇంకా ఏం చెప్పాడు ఈ చాప్టర్లో? కర్మ డస్ నాట్ మీన్ గాడ్ ఈజ్ సిట్టింగ్ అప్ దేర్ పనిషింగ్ బ్యాడ్ పీపుల్ అండ్ రివార్డింగ్ గుడ్ వన్స్. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ అన్నాడు. అంటే దేవుడు అనే ఒక పదం ఎంత మిస్యూజ్ అయిందంటే, చాలా మిస్యూజ్ అయింది దేవుడు అనే పదం. మనకి చేతగాని ప్రతి పనికి దేవుడిని అడ్డం పెట్టుకోవటం, కర్మని అడ్డం పెట్టుకోవటం, మనకు బాగా చేయగలిగి మనకు చేతనయ్యి మనకు కాలం కలిసి వచ్చి మనం సక్సెస్ అయిన పనులన్నింటినేమో మన మీద వేసుకోవటం, దేవుడిని ఎన్ని విధాలుగా మిస్యూజ్ చేసుకోవాలో అన్ని విధాలుగా ఈ సమాజం మిస్యూజ్ చేసుకుంది. దేవుడు అనే పదానికి కాలం అనే పదం వాడచ్చు, శక్తి అనే పదం వాడచ్చు. శక్తి దేనికి ఏ పని చేయదండి. శక్తి సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు కెమెరా రికార్డ్ అవుతుంది, కెమెరా జస్ట్ ఒక రికార్డు చేస్తుంది అంతే. నువ్వు దాన్ని చెట్టు మీద పెడతావా, ఒక బైక్ మీద పెడతావా, లేకపోతే నీ ముఖం మీద పెట్టుకుంటావా అనేది ప్రాసెస్. హౌ యు ఆర్ ప్రాసెస్, అది ఇంపార్టెంట్ అంటున్నాడు సద్గురు. ఒక శక్తిని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే అది నీ మంచికి ఉపయోగపడుతుంది, నువ్వు చెడుకు ఉపయోగించుకుంటే అది చెడుకు ఉపయోగపడుతుంది. మరి దాని యొక్క పర్యవసనం ఎవరు? మంచిగా ఉపయోగించుకున్న వాడికి మంచిగానే ప్రతిఫలం వస్తుంది, చెడుగా ఉపయోగించుకున్న వాడికి చెడుగానే ప్రతిఫలం వస్తుంది. జీవితంలో ప్రతిదానికి కర్మ అనే పదాన్ని ఉపయోగించి మనుషుల్ని చేతగాని చవటల్లాగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా కర్మ అనే పదాన్ని ఉపయోగించుకొని పనికిరాని వెధవల్లాగా తయారాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కర్మ అంటున్నాడు సద్గురు గారు. నీకు ఆలోచన వచ్చింది, అందులో ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే ఒక ఆలోచనని నువ్వు మంచికి ఉపయోగిస్తున్నావా, చెడుకు ఉపయోగిస్తున్నావా, దట్ ఈస్ అ ప్రాసెస్. నువ్వు మంచికి ఉపయోగిస్తే మంచి ప్రాసెస్, చెడుకు ఉపయోగిస్తే చెడు ప్రాసెస్. అది నీలో ఉంది కదా అంటున్నాడు. దానికి యాక్షన్స్ తీసుకోవాలి కదా అంటున్నాడు. ఉగ్రవాదం ఉంది, వాళ్ళు ఏదో చేయాలని వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్కి ఉపయోగించుకుంటున్నారు ఉగ్రవాదాన్ని. దానికి మనం ఏం చేయాలి? ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వాటిని కూకటి వేలతో సహా నిర్మూలించేయాలి ఉగ్రవాదాన్ని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన ఆర్మీకి ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఆర్మీకి బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు. ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. అది యాక్షన్. ఆలోచనతోనే ఎదుర్కోవాలి. ఎందుకంటే కర్మ అంటే నీ ఆలోచన, నువ్వు చేసే నిర్ణయం, నువ్వు చేసే పని మాత్రమే. సో ఫైనల్ స్పిరిట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటంటే, ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా అందులో అంతెందుకండి, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రావటం వల్ల గవర్నమెంటే పిల్లలకి పే చేస్తుందని చెప్పి ఫీజు అందరూ కాలేజీలు పెట్టారు. పొలాలు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ లోన్లు తీసుకొని బ్యాంకులో కాలేజీలు పెట్టారు. కాలేజీలు వచ్చి పడినాయి మొత్తం. కానీ పిల్లలు లేరు అందులో, లెక్చరర్లు లేరు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళే థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళే సెకండ్ ఇయర్ వారికి లెక్చరర్ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల అన్నారు. ఇప్పుడు దాన్ని ఏమందాం? డబ్బు లేని వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాలి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఆలోచనని కంప్లీట్గా అది తప్పు అని అనగలమా? అనలేం. ఆయన ఉద్దేశం ఏంటంటే డబ్బు లేని వాళ్ళు కూడా ఇంజనీర్లు అవ్వాలి, ఇంజనీర్ చదువుకోవాలి అనే మంచి ఉద్దేశం. కానీ అందులో కాన్సిక్వెన్స్ ఏముంది? దీనివల్ల కాలేజీలు ఎక్కువైపోవడం వల్ల లెక్చరర్లు లేరు, సరైన స్టాఫ్ లేకపోవడం వల్ల పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అందువల్ల మల్టిపుల్ ఇంజనీర్స్ జనరేట్ అయ్యారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వలేదు. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్. ప్రతి ఆలోచనకి కాన్సిక్వెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కాన్సిక్వెన్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి నువ్వు అంటే, ఎక్కడైతే పర్మిషన్ లేకుండా, ఎక్కడైతే సరైన స్టాఫ్ లేకుండా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న కాలేజీలని క్లోజ్ చేయాలి. అప్పుడు కాలేజీల సంఖ్య తగ్గుతుంది. చెకింగ్ పెట్టాలి, లెక్చరర్స్ ఉన్నారా లేదా అని చెక్ చేయాలి. ఇది ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ని నువ్వు మంచిగా చేస్తే కర్మ అనేది మంచిగా జరుగుతుంది. అంతేగాని ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక చెడు జరిగినప్పుడు మరి ఇది దేవుడికి సంబంధించిందేనా,
మొన్న ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అని అంటే, నేను ఒక 10 మందిని చంపుతాను, అప్పుడు ఒప్పుకుంటారా ఇది శివుడు ఆజ్ఞ అని? మిత్రుడా, స్నేహితుడా, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదంటే నీలోనే శివుడు ఉన్నాడు. నీ ఆలోచన నువ్వు ఎట్లయితే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావో అది నీ ఆజ్ఞ, దానికి తగ్గట్టే జరుగుతుంది. దానికి దేవుడితో సంబంధం ఏమిటి? నువ్వే దేవుడు అని అద్వైతం చెప్తుంది కదా. నువ్వు యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. నీ ఆలోచన నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు అలా తయారవుతావు. అంటే మొత్తం నీ చేతుల్లోనే ఉందని చెప్తుంటే, ఆ మొత్తం నీ చేతుల్లోనే ఉంది అని అంటే మనిషికి ఒక అహంకారం అనేది పెరుగుతుంది. కాబట్టి దేవుడా నీ దయ వల్లే జరిగింది, కాలం కలిసి వచ్చింది అని ఆ అహంకారం పెరగకుండా ఉండటానికి దేవుడు వల్లే జరిగింది అని అంటున్నారు. నీలో ఉన్నది దేవుడే. ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావా? అసలు ఊపిరి ఎవడైనా గుర్తుపెట్టుకొని ఇన్నిసార్లు పీల్చాలి రోజుకి అని అనుకుంటాడా? అది జరుగుతుంది కదా. తిన్నన్నం అరుగుతుంది కదా. ఎవడు వల్ల జరుగుతుంది అంతా? సూర్యుడు రోజుకు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు కదా. నువ్వు కర్ర పెట్టి లేపుతున్నావా సూర్యుడిని? హౌ మచ్ మ్యాన్ యువర్, ఎంత నువ్వు జరుగుతుందని అర్థం చేసుకుంటే నువ్వే సృష్టివి, నీలోనే శక్తి ఉందని అర్థం చేసుకుంటావు. ఆ శక్తిని ఉపయోగించుకోవాలి మంచిగా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఉన్నది శక్తి, దానిని ఎలా ప్రాసెస్ చేస్తే అలా అవుతుంది. ఆ ప్రాసెస్ మంచిగా చేస్తే మంచిగా అవుతుంది, చెడుగా చేస్తే చెడుగా అవుతుంది. మంచిగా చేసినప్పుడు నీ మీద వేసుకొని, చెడుగా చేసినప్పుడు దేవుడిని ఉపయోగించుకొని మిస్యూజ్ చేయొద్దు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ స్మాల్ చాప్టర్. మళ్ళీ మనం మంచి మాటతో, ఆచరణకు అనుగుణంగా ఉన్న అక్షరంతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్.